చిన్నప్పుడు మే నెల. ఒంటిపూట బడులు మొదలయ్యే మొదటి రోజు. ముందు రోజు రాత్రి నోట్‌బుక్స్, కొత్త పెన్సిళ్ళు బ్యాగ్‌లో పెట్టుకుని పడుకున్నాం. స్కూల్ తొందరగా మొదలవుతుంది కాబట్టి, అమ్మ రోజు కంటే తొందరగా లేచి, టిఫిన్ చేసి, స్నాక్స్ చేసి బాక్స్‌లో పెట్టి, "లేవరా బాబు ఆలస్యమవుతుంది" అని అరవడంతో మనకి సుప్రభాతం మొదలు. ఆ స్కూల్ బ్యాగ్‌లో ఒక మూలలో స్నాక్స్ డబ్బా, ఇంకో మూలలో కార్టూన్ స్టిక్కర్ తగిలించిన హోంవర్క్ నోట్‌బుక్‌లు, మరో మూల స్టంపర్ బాలు, మరో మూల పెన్సిల్ బాక్స్ అన్నీ సర్దేసుకుని, ఆ బస్సు డ్రైవర్ అంకుల్‌ని ఆగమని అమ్మ అరుస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి బస్ ఎక్కేసి, బస్ లోపలికి ఎక్కగానే "ఒరేయ్! సీటు నాది" అని గొడవలు. తర్వాత టీచర్‌కి కనిపించకుండా ఆ విండో తలుపు తెరిచి, తల బయటపెట్టి, ఆ గాలికి జుట్టు ఎగురుతుంటే ఏదో పెద్ద మనమే చిరంజీవి అనే ఫీలింగ్‌తో జుట్టు సరిచేసుకుంటూ, అటు ఇటు పోయేవాళ్ళని చూస్తూ, ఆ సినిమా పోస్టర్‌లు, షాపులు అవి ఇవి అని చూస్తూ, ఏదో సైంటిస్ట్ లాగా ఏవేవో ఆలోచించుకుంటూ, అవే పెద్ద డౌట్స్ లాగా మన పక్కనే కూర్చున్న మన ఫ్రెండ్ గాడిని అడుగుతూ, అలా సరదాగా స్కూల్‌కి చేరుకుని, మొత్తానికి మనకంటే బరువుగా ఉండే ఆ బ్యాగ్ వేసుకుని, అస్సలు ఏమాత్రం బరువు తెలీకుండా ఆ కారిడార్ నుండి క్లాస్ లోపలికి పరిగెత్తేసేవాళ్ళం. ఇప్పుడు అదే భుజాలపై స్కూల్ బ్యాగ్ ప్లేస్‌లో ఆఫీస్ బ్యాగ్, ల్యాప్‌టాప్ వేసుకుని అదంత బరువు లేకపోయినా, బాధ్యతల బరువు మాత్రం బోలెడంత వచ్చి కూర్చుంది. వాటికి కంపార్ట్మెంట్స్ ఉండవు. ఒక పక్క ప్రతిదానికి ధైర్యం కావాలన్న ఒత్తిడి, పాప స్కూల్లో బాగా చదవాలన్న భయం, ఉద్యోగం పోతుందేమో అన్న టెన్షన్, అంతా లోపలే ఒత్తిడిలా మోస్తున్నాం. ఆ స్కూల్ బ్యాగ్ మోసే కాలం మళ్ళీ రాదు. ఈ ల్యాప్‌టాప్ బ్యాగ్ మోయకుండా ఉండలేము. కానీ జరిగేదాన్ని జరగకుండా ఆపలేము. జరగని దాన్ని జరిగేలా చేయలేము. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే కొంచెమైనా ఆ చిన్ననాటి మనసు మళ్ళీ ట్రాఫిక్ జామ్‌లో క్యాబ్‌లో ఇరుక్కుపోయిన ప్యాసింజర్ లాగా కాకుండా హాయిగా వర్షంలో సొంత కార్‌లో లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళిన ట్రావెలర్ లాగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మరి? సబ్స్క్రైబ్ చేసుకొని మా పాడ్‌కాస్ట్ వింటూ ఈ బరువుల బాధ్యతలు అంటూ సోది చెప్పకుండా చక్కగా మంచి లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళు మామా.